ఫిబ్రవరి 18వ తారీఖు 3వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడు ఇస్తున్న చక్కటి మాట సామెతల గ్రంథము 1వ అధ్యాయము 25వ వచనం 26. కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వెదను. ఈ మాటలు అంటున్నది ఎవరో కాదు, దేవుడే. అపాయం కలిగితే దేవుడు నవ్వుతాడట. ఎందుకు? 25వ అధ్యాయంలో 25వ వచనం, నేను చెప్పిన బోధ ఏమీ మీరు వెనక త్రోసివేసితిరి. దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. బోధ అంటే దేవుడు మాట్లాడేది. ఆ బోధ వింటున్నప్పుడట అది హృదయంలో అంగీకరించి ఆ బోధ అయిపోయాక అలా జీవించాలని నిర్ణయానికి రావాలి. అలాంటి బ్రతకాలని నిర్ణయానికి రావాలి. ఒక మంచి నిర్ణయం తీసుకొని దాన్ని బట్టి అడుగులు ముందుకు వేయాలి. అలా కాకుండా ఆ చెప్పిందంతా చెప్పినట్టే నీ జీవితమే, ఆ బోధ అంటే నీ బ్రతుకు, నీ ఇష్టాలు, నీ జీవిత రహస్యాలు అన్నీ అలా ఉన్నట్లయితే అపాయం వస్తుంది ఖచ్చితంగా. దేవుడు ఎందుకు చెప్తాడంటే అపాయం నుంచి తప్పించబడాలి. కాబట్టి నువ్వు ఇలా చేయకు నాన్న, అలా చేయకని దేవుడు తాను బోధించినప్పుడు ఆ మాటలు వినకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తే అపాయమే వస్తుంది. అప్పుడు దేవుడు అంటాడట, నేను చెప్పాను నువ్వు వినలేదంటాడట. అక్కడ ఉన్నాయి ఆ మాటలు. నేను చెప్పిన బోధ ఏమియో మీరు వెనక త్రోసివేసితిరి, నేను గద్దింపగా లోపడకపోతురి ఏయ్ అని గనక దేవుడు ఒక ఉరుము వంటి ధ్వనితో అడ్డు పెట్టినప్పుడు ఆ గద్దింపుకి లోపట్టలేదు జనాలు. లోపడాలి. మనం చూస్తే లోకంలో ఎన్నో విచిత్రమైనవి భయంకరమైన పనులు జరుగుతున్నాయంటే దానివల్ల ఏంటి కారణం? అమ్మో, లోకం మీదకి శ్రమ రాబోతుంది, ప్రళయం రాబోతుంది, మనం ఇలా బ్రతకాలి, ఈ విధంగా బ్రతకాలి అన్న మారు మనసుకు రావాలి. దేవుడు చెప్తున్నప్పుడు వినాలి. వాక్యాల ద్వారా ఉపదేశాల ద్వారా బైబిల్ ద్వారా దేవుడు తన మాటలు హెచ్చరిస్తున్నప్పుడు వాటిని ఒప్పుకొని మన యొక్క బ్రతుకులు ఇంకా నూతనమైనదిగా పరిశుద్ధంగా మార్చుకోవాలి. అప్పుడు అపాయము వచ్చినా దేవుడు రక్షిస్తాడు. హల్లెలూయా! దేవుడు రక్షిస్తాడు. మన బ్రతుకులు మారితే దేవుడు రక్షిస్తాడు. హల్లెలూయా! ఆమేన్.